కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను. అయితే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే డేటా తప్పుపడుతున్న సందర్భంలో 4 ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని పడ్డదట. ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతుండు నాతోని, అక్క నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిండ్రు మరి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు, ఏం పథకాలు వస్తలేవు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, అయితే ఆ రైతు రికార్డు సరి చేయండి, లేకపోతే ఆయన గవర్నమెంట్ జాబ్ అన్న ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా. అదే ఊరిలో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు ఉంది పాపం. 3 సార్లు ఈ సంవత్సరంలో 3 సీజన్లలో 3 సార్లు ఆ పెద్ద చెరువు నీళ్లు వెనక్కిదాన్ని చాలామంది రైతుల భూములు మునిగిపోయినాయి. కనీసం ఎంఆర్ఓ గారు కూడా పోయి ఆడ రాసుకుంటలేరు భూమి మునిగిపోయింది, పంట నష్ట పరిహారం ఎట్లా అని. ఇదేదో ప్రకృతి వైపరీత్యంతో మునిగిపోయింది కాదు. ఇంతకుముందు ఏదైతే కానాయిపల్లి రిజర్వాయర్లో వాటర్ గేట్లు ఎత్తలేదన్నామో అవే వెనక్కి దాన్ని ఈ కడకుంట్లలో ఉన్నటువంటి పెద్ద చెరువు వెనక్కి కొట్టి భూములు మునిగిపోయినాయి. అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం యొక్క తప్పు, నష్టపోతుంది ప్రజలు, కానీ నష్టపరిహారం జోలికి కూడా పోతలేరు. దాని మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయినాం. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది. తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు గైనకాలజీలో, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేడియాలజీలను అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు, మొత్తం కూడా రెసిడెంట్స్ని పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈ వనపర్తిలో ఉన్నటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను. మరి అవి పొలిటికల్ ఎలుకలో మామూలు ఎలుకలో నాకు తెలియదు, కానీ ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను, అవి పనిచేస్తలేవు. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా 2,000 మంది యావరేజ్గా టెస్ట్లు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్కి పోతున్నటువంటి పరిస్థితి, డిలే అవుతుంది. దాంతో ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మెషిన్స్ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను. నేను ఏ జిల్లాకు పోయినా వైద్యం మీద ఫోకస్ పెడతా ఉన్నాం కాబట్టి ఈ ప్రతి హాస్పిటల్లో ఉన్న సమస్య మీ దగ్గర కూడా చెప్పక తప్పని సమస్య. శానిటేషను, కేర్ టేకర్స్, అట్లా పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 20 నుంచి 22,000 మంది ఉంటారు. వాళ్ళకు జీతాలు రాక 3 నెలలు అవుతుంది. ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉతుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళనైతే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి, కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయవా కాసేపు, వేడిగా ఉందన్నా బంజాయబా. వింతలన్నీ మీ వనపర్తిలో చూసినా నేనైతే. ఒక దగ్గరనేమో ఎలుకలు వైర్లు కొడతాయి, ఇంకో దగ్గరనేమో ఎండ బాగుందని చెప్పి కూడా ఉండాలిపోయిందండి. నేను ఏం చేయాలి? నేను ప్రపంచంలో ఎక్కడ చూడాలి ఇటువంటి పెబ్బేరు మార్కెట్లో ఆడ రైతులందరూ పాపం వడ్లెండ పోసుకొని ఉంటే వాళ్ళని పలకరిద్దామని పోయినాం. పోతే ఆడ గోడౌన్ కాలిపోయింది. ఇదేంటి అంటే 5,000 మెట్రిక్ టన్నులు స్టోర్ చేసే గోడౌన్ కాలిపోయింది. అది ఓన్లీ ఎండలు ఎక్కువైనాయని కాలిపోయినాడు. మరి సేమ్ అట్లాంటిదే పక్కకి ఇంకో గోడౌన్ ఉంది, అదైతే కాలిపోలేదు. సో మరి అది ఎందుకు కాలింది ఏంది అన్నది మాత్రం ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనైతే చూడంగానే డైరెక్ట్గా ఏదో దాల్మే కుచ్ కాలా హై అని మాత్రం అనిపించింది. क्या बोलते हैं, क्या काला है कौन ढूंढना, तो वो हालत है वनपर्ती में. अब मेगा रेड्डी साहब के ज़माने में जल गया ये बोल के उन्हों बोल रहे, नहीं उनके ज़माने में जल गया बोल के इन्हों बोल रहे. सच क्या है मुझे पता नहीं है. వనపర్తి ప్రజలకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే గోడౌన్ ఎందుకు కాలింది, తద్వారా లాభపడి ఇన్సూరెన్స్ తెచ్చుకున్నది ఎవరు, ఆ విషయం మీద డెఫినెట్గా ఎంక్వైరీ జరగాల్సిందని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా వడ్లు మొత్తం వనపర్తి జిల్లా అంతా కలిపి 2 లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగు చేస్తే 4.5 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ చేసి 3.5 లక్షల టన్నుల ధాన్యం మేము కొంటామని చెప్పింది. అంటే 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనాలంటే మినిమం 1000 నుంచి 1,200 కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు తెరిచిందని 330 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెలిసి 35,000 క్వింటాలు మాత్రం కొన్నారు. అంటే మీ టార్గెట్లో ఓన్లీ 10% కొన్నారు మీరు.
ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంటమన్న దాంట్లో 10% 20% కొనడము, మిగతా వాళ్ళు రైతులు అలసిపోయి మధ్యలో దళారులకు అమ్ముకొని వెళ్ళిపోవడం. ఎంత దారుణం అంటే 17% తేమ వరకు అలౌ చేస్తామని చెప్పేమో మినిస్టర్లు చెప్తారు, సీఎం చెప్తాడు. ఇక్కడనేమో వాళ్ళు కాంటాలు పెడతలేరు, కనీసం అంత పెద్ద మార్కెట్లో కాంటాలు పెట్టలేదు. చాలా అన్యాయంగా ఉంది. 20-25 రోజుల నుంచి పంటను మీద పెట్టుకొని పడగాపులు కాస్తున్న రైతులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పాతపల్లికి వచ్చినాం. నెక్స్ట్ అక్కడి నుంచి పెబ్బేరు మార్కెట్ చూసి పాత కోసం కట్టించిండ్రు, కానీ ఇంతవరకు వాటిలోకి ఫినిష్ చేస్తలేరు. కాంట్రాక్టర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఆ కాంట్రాక్టర్ పోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే 50 మందికి వచ్చిందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్క బెనిఫిషియరీ దగ్గర 85,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అది అందరూ చెప్తున్నారు. కాంట్రాక్టర్ ఉల్టా పైసలు ఎందుకు తీసుకున్నాడు ఇప్పటివరకు అర్థమైతలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ నుంచి రావాలి పైసలు, కాంట్రాక్టర్ పైసలు తీసుకున్నాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు, అది తీసుకున్నది ఎవరు? సరే తీసుకున్నాడు, కట్టాలి కదా కనీసం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి, కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. పాతపల్లి డబుల్ బెడ్రూమ్ విషయాన్ని నేను కూడా పర్సనల్గా కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆడబిడ్డల గోస చాలా దారుణంగా ఉన్నది. మొత్తం పెబ్బేరులో ఒక 4-5 డివిజన్స్లో ఈ పాతపల్లి గ్రామంలో కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత పెబ్బేరుల బీసీ కాలనీకి వచ్చినాం. అక్కడ అన్ని సమస్యలు 6 గ్యారెంటీల చుట్టే తిరుగుతున్నాయి. ఎవరికి సిలిండర్లు వస్తలేవు, ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ వస్తలేదు, ఎవరికి కూడా ఏవైతే 6 గ్యారెంటీలో చెప్పిన 2,500 వస్తలేవు, తులం బంగారం వస్తలేదు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ కాలనీ విషయాలు చెప్తూ వచ్చిండ్రు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల విషయం అయితే మళ్ళీ చేద్దామా, రిపేర్ చేద్దామా అన్న విషయం కనీసం పట్టించుకుంటలేరు. కాబట్టి అధికారులు, మున్సిపల్ అధికారులు కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెబ్బేరులో రోడ్ వైండింగ్ అవుతుంది, రోడ్ వైండింగ్లో ఇండ్లు పోతున్నాయి. పెబ్బేరు మున్సిపాలిటీలో కొంత కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ పోతే ఊరవతల ఎక్కడో 4-5 మీటర్ల దూరం మీకు చిన్న ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు. వాల్యూ ఎంత ఉందో అంత దయచేసి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందులో మళ్ళీ 2 సైడ్లు రోడ్ వైండింగ్లో 50-20 ఇళ్ళు పోయినాయి. కానీ ఒక్క సైడు కొట్టేసి మొత్తం రోడ్ వేసి ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. మరి పెబ్బేరు ప్రజలు మంచిగా ఉండి అభివృద్ధికి సహకరించారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళకి మంచి వాల్యూతో డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత పెబ్బేరు సంత, పెబ్బేరు కానీ అంతకుముందు మేము పాలమూరు సంతలు అనుకునేది, చాలా ఫేమస్, చాలా పాపులర్. 5-6 రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తారు. ఈ పెబ్బేరు సంతలో మరి వేణుగోపాల స్వామి వారి గుడి మాన్యాలు మొత్తం ఆ సంత అంతా కూడా 32 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 32 ఎకరాలు కూడా మన పాత మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి మనుషులు మొత్తానికి మొత్తం కబ్జా పెట్టుకొని ఆ సంత భూమి అంతా కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా, ప్రజలు ఆలోచన చేసుకుంటారో చూడాలి. ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే 2-3 కోట్ల రూపాయలు వస్తుందట ఎవ్రీ ఇయర్. ఆ 2-3 కోట్ల రూపాయలు కూడా స్వామివారికి ఏం పోదు, వేణుగోపాల స్వామివారికి ఏం పోదు, అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం 32 ఎకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. చెప్తే మొత్తం పెబ్బేరులో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది. ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మొత్తం పెబ్బేరు ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ 32 ఎకర్స్ కి సంబంధించి కనీసం దేవుడి గుళ్ళన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు. అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు, దాన్ని ఆపిండ్రు, సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జా కోర్లను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే డంపింగ్ యార్డ్ పెబ్బేరులో తీసుకుపోయి మోడల్ స్కూల్ పక్కన పెట్టారు, పక్కనే స్కూల్, పిల్లలకు ఇబ్బందిగా ఉంది, దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం. పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. పెబ్బేరు నుంచి రంగస్వామి శ్రీరంగస్వామి టెంపుల్, శ్రీరంగస్వామి టెంపుల్ పోయే తొవ్వంతా కూడా దాదాపు 11 బ్రిడ్జిలు ఉన్నాయి. అన్ని బ్రిడ్జిలు ఫౌండేషన్ వేసి పెట్టేసిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తలేదు. గవర్నమెంట్ అంటే ఏదైనా కంటిన్యూస్ ఉండాలి, ప్రజలకు ఇబ్బంది కావద్దు, దయచేసి దాన్ని కొనసాగించాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి వనపర్తిలో కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారు, కబ్జా స్టోరీ మార్కెట్ కి సంబంధించి.
మరి కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమైతలేదు. అది దీని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే మీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. జర్నలిస్టులకు ఓన్లీ 2 దగ్గరలో నాకు తెలిసి ఇచ్చినాం. మా నిజామాబాద్లో ఒకసారి 5 ఎకరాలు ఇచ్చినాం మేము. ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది. ఇక్కడ ఒక 84-90 మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి, జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో. దయచేసి వాళ్ళకి ఇయ్యక అక్కడనో ఇక్కడనో ఇచ్చినటువంటివి వాళ్ళకి యాస్టీస్గా ఉండేటట్టు చూడండి. సరే ఇంకెవరికైనా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి, కానీ ఇచ్చిన వాళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్తో. సో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, నేను ఇదే జిల్లాలో పుట్టినా ఇదే జిల్లాలో పెరిగినా నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాను. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి అప్పుడు 33,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు 52,000 కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది. ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం కన్నా నీళ్ళు వస్తాయి. అంటే యాక్చువల్గా 9 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది. అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒకసారి వెట్రన్ చేసి ఉన్నారు. శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోసారు కాబట్టి అట్లీస్ట్ ఒక సగం 4.5 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు వస్తాయి. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఏదుల రిజర్వాయర్కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఊర్లు అన్ని కూడా R&R ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం, అయినా కూడా కంప్లీట్ కాలేదు. మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు. వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు. మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా, ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా. పాత ఈ చెరువులు కుంటలు ఇదివరకు ఉన్నాయే వాటి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే. ఇక్కడ ఆ మాట చెప్పాలి. ఏమంటాడు ఆయన, నేను అచ్చంపేటలో పుట్టినా, వనపర్తిలో చదివినా, కొడంగల్లో గెలిచినా, అంటే నా మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటారు. మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే, మేము ఇప్పుడే కాలేజ్కి పోయేస్తున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్కి, రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది. మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు 23 కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేసి, ఎందుకు అవసరమేముంది? మీకు 23 కాకపోతే 100 కోట్లు ఇవ్వండి. అల్టిమేట్గా పాలిటెక్నిక్ కాలేజ్ని దయచేసి కాపాడండి. ఎందుకంటే 850 మంది పిల్లలు ఉన్నారు. అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు, మగపిల్లలకు హాస్టల్ లేదు. ఘోరమైన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇవ్వలే, చివరి 1 ఇయర్ ముందు గవర్నమెంట్లోంచి దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు. అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ 8 crores టెండర్ అయింది. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 8 crores కూడా తీసిపడేసి. అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతారంటే పిల్లలు సఫర్ అవుతారు. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే 50 మంది టీచర్లు ఉన్నారు. టీచర్లు చెప్తారు కనీసం ఇంకా 50 మంది కావాలి అని చెప్పి. కానీ ఆ స్టాఫ్ కొరత, మొత్తం ఎక్కి చూసినా ఎక్కడ చూస్తే అక్కడ పాములు, కంప్లీట్గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్ళు మేము పనిచేసినాం. కాబట్టి ఫిబ్రవరి 13 వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. మీరు రంగులు వేయండి, రిపేర్ చేయండి. ఫిబ్రవరి 13 ఎందుకంటే అప్పటి వరకు మా జనంబాట కార్యక్రమం కొనసాగుతుంటుంది. కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి 13 తర్వాత మేమే వస్తాం, మేమే రంగులు వేసుకుంటాం, మేమే రిపేర్ చేస్తాం, మేమే ప్రజలకు సౌలత అయ్యేటట్టు చేస్తాం. అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేళా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది. వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పడం జరిగింది. ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టి చెప్తుంటాడు, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్తుంటాడు. చెప్పి ఆయన ఒక 2 పథకాలు ప్రారంభించాడు. ఆ 2 కూడా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించారు. కాబట్టి ప్రెస్ మిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఉన్నా. ఒకటి, నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చిన అని చెప్తున్నాను. ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు. ఒక్క బస్సు, ఒక ఆర్టీసీ బస్సుకి 36 లక్షల రూపాయలు అవుతుంది. 36 లక్షల రూపాయల్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే 30 లక్షలేమో ఫండ్ ఇచ్చింది.
6 లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి. అంటే ఈ 36 లక్షలతో ఒక బస్సు కొంటాం. ఈ బస్సు కొని ఆర్టీసీ కిరాయికి ఇస్తారు. ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది, నెలకు 69,000 రూపాయలు కిరాయి ఇస్తారు. ఈ 69,000 రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి, మండల సమాఖ్య చేతిలో ఉంటాయి. ఆ 69,000 రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు 19,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన 50,000 రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ 50,000 రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు 50,000 రూపాయలు లోన్ ఇస్తారట. లోన్, గ్రాంట్ కాదు, రివాల్వింగ్ ఫండ్ కాదు, ఏం కాదు, ఓన్లీ లోన్. ఆల్రెడీ లోన్ రానేబట్టే మహిళా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానేబట్టే. ఇంకొకసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్లు మీట్ అయితే లేవు అని చెప్పి అదనంగా లోన్లు ఇస్తారు. ఉద్దురనాయన అంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది 50,000. ఆ 50,000 కూడా లోనే ఇస్తుంది. మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంతో? లోన్ ఇస్తే ఎట్లయితారు? అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది. ఆ వచ్చేటటువంటి ఏదన్నా 1 లక్షనో 2 లక్షలో మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తారు, ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో ఒకరికి లోన్ ఇస్తారు తప్పితే ఏమీ గ్రాంట్ కాదు. కాబట్టి మీరు ఏదైతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఉట్టి ట్రాష్. ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డలు నిజంగా మీరు కోటీశ్వరులు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి. ఒక్కొక్క ఆడబిడ్డ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే 5-6 లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే 3 to 4 lakhs మీరు ఫండ్ ఇచ్చేయండి. డైరెక్ట్ ఒక 2 lakhs లోన్ ఇవ్వండి. ఆమె ఎదుగుతుంది, ఏదైనా కొనుక్కుంటుంది, దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది. అట్లా చేయలేకపోతే మీరు అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. కోటీశ్వర్లను చెప్తాం అని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా అచ్చంపేటలో పుట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో గెలిచిన అంటే అచ్చంపేటలో ఉన్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి ఫస్ట్. వనపర్తిలో ఉండేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వండి ఫస్ట్. కొడంగల్లో ఉన్నటువంటి మా మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇవ్వండి ఫస్ట్, మంత్లీ ఇస్తామనేది. అవి ఇస్తే వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారు. కానీ ఉట్టిగా అబద్ధాలు చెప్పడం చాలా దారుణం. ఇంకొకటి ఏం చేస్తారు, మన తెలంగాణ బిడ్డలందరం బాగా సెంటిమెంటల్ పీపుల్. బతుకమ్మకు చీరలు ఇచ్చుకునేది ఇది వరకు, ఆయన అది తీసేసిండు. ఆయనకు అసలు సెంటిమెంట్ తెలంగాణతో మీ ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. ఏంది సంబంధం ఆయనకు? ఇందిరమ్మని మస్కా కట్టాలి, ఇందిరమ్మ వాళ్ళ ఫ్యామిలీని మస్కా కట్టాలి. ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో చీరలు ఇస్తున్నారు. సరే ఇస్తున్నారు, ఓకే. అందరికి ఇస్తున్నారు? లేదు, ఓన్లీ గ్రూప్లలో ఉన్న మహిళలకే ఇస్తారు. అంటే మరి వేరే ఆడబిడ్డల ఓట్లు అవసరం లేదా మీకు? నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కూడా మీరు చీర ఇవ్వాలి. 1. 2, మీరు ఇచ్చేదే 150 రూపాయల చీర. ఆ 150 రూపాయల చీర కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మహిళా సంఘాలు నడిపేటోళ్ళు VOAలు అని ఉంటారు. ఆ VOAలు వచ్చిన ప్రతి ఒక్కరిది ఫోటో తీసుకోవాలి, పేరు రాసుకోవాలి, డీటెయిల్ రాసుకోవాలి. ఈ మాత్రం దానికి హైదరాబాద్లో ఉన్న ఆడబిడ్డలు కూడా వనపర్తికి రావాలి, ఇక్కడ ఫోటో దిగాలి, తీసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధగంట పడుతుంది ఆ VOAలకి. సరే అర్ధగంట పట్టినా పని చేద్దామంటే ఇప్పుడు ప్రెషర్ ఏంది, 2 రోజులలో మీరు చీరలు ఇచ్చేయాలి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఏమాగవు ఇది. అంతకుముందేమో ఇందిరమ్మ పుట్టినరోజు దగ్గర నుంచి సోనియమ్మ పుట్టినరోజు దాకా వంచుతామన్నారు. అసలు వాళ్ళతో ఏం సంబంధం మనకు తెలంగాణకు? ఓ పండగకి ఇచ్చింది కాదు, దసరాకి ఇచ్చింది కాదు, దీపావళికి ఇచ్చింది కాదు, ఓ రంజాన్కి ఇచ్చింది కాదు, క్రిస్మస్కి ఇచ్చింది కాదు. ఈ ఇందిరమ్మ ఏంది, ఆ సోనియమ్మ ఏంది, మళ్ళీ మన ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టడం ఏంది? ఇవన్నీ చేసి 150 రూపాయల చీర. అప్పుడు కూడా ఏం చేసినాం మనం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆధార్ కార్డు పట్టుకొని ఇచ్చేసి అయిపోతుండే. దానికి ఏముంది, ఇంట్లో 3 ఉంటే ఒక ఆమె 3 ఆధార్ కార్డులు వచ్చి తీసుకుపోతుంది. అలా పెద్ద విషయం ఏమున్నది, అది సెంటిమెంట్లో చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చే ముచ్చట. దాన్ని ఇంత కాంప్లికేట్ చేసి ఇంత ఒత్తిడి క్రియేట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అన్నిటికన్నా ఎక్కువ నేను చాలా బలంగా నమ్మేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెడుతుండే. ఏంటది, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని గ్రూప్లలో వేస్తాడు. ఇది ఎందుకు కాదు, ఆడబిడ్డల పేరుతో లోన్లు తెచ్చుకోవాలి, ఆయన వాడుకోవాలి, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోవాలి. అంతకు మించి ఇంకో ఆలోచన లేదు. ఇప్పుడున్న గ్రూపులు పెంచండి, కానీ పెంచితే వాళ్ళకు ఉపయోగపడేటట్టు పెంచండి. మీకు ఉపయోగపడేటట్టు వాళ్ళ పేరు మీద మీ గురువుగారు లాగా ప్రపంచ బ్యాంకుకి మా తెలంగాణ ఆడబిడ్డల యొక్క శ్రమను కుదవబెట్టే పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పాత నాయకులు, కొత్త నాయకులు అందరూ కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన
ఒక్కటి కాదు, మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు. కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్లకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి. ఇంకా ఈయన మనిషి, ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే ఎవరైనా? దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా భూములు? పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంతుండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా, ఇటువంటి నాయకుల్ని ఏ పార్టీ కూడా సహకరించొద్దండి, కరెక్ట్ కాదు. అరే ఒక్కొక్కరు విషయం చెప్తుంటే 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి. ఒక్కసారి కాదు, రెండు సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని. అయితే ఏమన్యాయం ఇది? ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుగా నెక్స్ట్? మళ్ళా మీరు ఇంకా నా మీద మాట్లాడు. తప్పు చేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా, కరెక్టా ఇది? ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలకు కూడా కరెక్ట్ కాదు. ఒకటి కాదు, రెండు కాదు, ఇక చూస్తుంటే వెతుకుతుంటే అయితే దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి. డెఫినెట్గా ఈయన హరీష్ రావు గారు మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎన్ని మాట్లాడినండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు? ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా? ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకోపోయినాయి? ఏమైంది ఎంక్వైరీ? మరి ఇట్లా కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ ఉంటుందా? బాగుపడుతుందా ఎప్పటికన్నా? ఎందుకు మరి తెచ్చుకున్నది? కొందరి కోసమే తెలంగాణ. స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు చూసి సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని, నా పేరు చెడగొట్టినా బాబా. చాలా అన్యాయం. నేను చాలా రోజులు సైలెంట్గా ఉన్నా. మీరు మీ మనుషుల్ని పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద? ఏం తెలుసు మీకు నా గురించి? నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక్క మాట అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా. మీలాంటి వాళ్ళని నేను ఏమంటలేను కదా, చూసుకోవాలి కదా. అద్దాల మెడలు ఉన్నారు, వేల మీద రాయలు వేయొద్దు. దీనికి రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్కి జవాబు ఇవ్వండి. అంతేగాని విమర్శ చేస్తాం, పర్సనల్గా మాట్లాడతాం, ఆడపిల్ల కదా ఏమంటదిలే అనుకుంటున్నాం. ఊరుకునేది లేదు ఇక ముందు నుండి. మీరు చేసిన అన్యాయాలను చూస్తుంటే కింద చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతుకు బట్టగట్టే క్వశ్చనే లేదు. నాకు పోయేదేం లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు. కానీ ఉద్యమకారులు ఏడుస్తున్నారు.
ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. పెద్దసారికి తెలియదని నేను అనుకుంటున్నా, తెలిసేటట్టుగా చెప్తున్నా. దయచేసి ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అవునా, మాట్లాడు. మళ్ళీ మీటింగ్ కొనసాగుతుంది అంతే కదన్నా. వనపర్తిలోకి ఇంకేం లేదు కదా క్వశ్చన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.